మున్సిపాలిటీలో బీజేపీ విజయకేతనం ఎగురవేసేలా కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని మాజీ ఎంపీ హనుమకొండ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ పిలుపునిచ్చారు. 22 వార్డులకు గాను 22 వార్డులు బీజేపీ గెలవాలనేదే లక్ష్యంగా స్పష్టం చేశారు. పరకాల పట్టణంలోని మహాదేవ కన్వెన్షన్ హాల్లో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ అధ్యక్షతను నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, రాష్ట్ర మాజీ ప్రధాని కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ్ చంద్రరెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్, కాచం గురుప్రసాద్, గుజ్జ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు పేదలకు ఉపయోగంగానే క్యాపిటల్ అసెట్ కూడా కావాలి. కానీ మీరు ఏ గ్రామంలో పోయినా కూడా ఇప్పటి వరకు కోట్లలో ఖర్చు అయింది. కానీ ఏ గ్రామంలో కూడా ఒక నిర్ణయం ద్వారా 2,13,000 కోట్లు, కానీ మోడీ గారు ఇచ్చింది 8,50,57,000 కోట్లు. 8,50,57,000 కోట్లు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా తెలుసు. నిర్ణయం అంటే యుద్ధం మోడీ గారు వచ్చాక ఇంప్రూవ్ అయింది. కానీ నిర్ణయం అంటే ఫేక్ జాబ్ కార్డ్స్, ఫేక్ అటెండెన్స్, ఫేక్ అటెండెన్స్ వర్క్స్, ఓటు ఫామ్ వేశారా, ఒక కళ వేశారా, పంటకారులు పోయారా, ఎక్కడ చూసినా కూడా నిర్ణయం అంటేనే మన సర్కార్ కుమ్మలు ఉంటాయి కదా, సర్కార్ కుమ్మలు కొట్టాలి, సర్కార్ కుమ్మలు నాటాలి, గుంతలు తీయాలి, గుంతలు కోల్పాలు తప్పితే ఇలాంటి నిర్ణీతమైనటువంటి వరకు ఈ యొక్క మంత్రిగా ద్వారా కేవలం మోడీ గారు వచ్చినట్టు ఒక ఆధార్ లింక్, బయోమెట్రిక్, జియో ట్యాగింగ్, డాష్ బోర్డ్, డైరెక్ట్ పిఎం గతిశక్తి విధానం డాష్ బోర్డ్ లో ఈ యొక్క పథకాల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో జరిగే ప్రతి పని జియో ట్యాగ్ అయితే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామీణ వర్కర్స్ వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు నమోదు అవుతుంది. వాళ్ళ పేమెంట్ ఈరోజు వాటిలో ఇచ్చేసి అందరు కమిషన్ పెట్టేది.